నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖనిలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఎవరికి ఎవరు అనే సినిమా షూటింగ్ వైభవంగా ప్రారంభమైంది. దర్శకుడు నరేష్ వర్మ కథ, స్క్రీన్ ప్లే, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎవరికి ఎవరు సినిమా షూటింగ్ను తారార్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో నిశాంత్, నిర్మాత బాయ్ శ్రీనివాస్, సినీ నటులు ఆర్ఎస్ నందతో పాటు డైరెక్టర్ నరేష్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చిత్రీకరించి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఒక సందేశాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా బాగా రావాలని, మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్విత, తిరుపతి గౌడ్, శ్రీలత, రాజేష్, రహీంతో పాటు అప్పలనాయుడు, సీనియర్ నటులు, దర్శకులు దామెర శంకర్, జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, స్థానిక కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నంద. ఈరోజు గోదావరి ఖని పట్టణంలో బాయ్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఎవరికి ఎవరు అనేటువంటి ఒక సినిమా ముహూర్తం మొదలైంది. దీనికి నరేష్ వర్మ గారు దర్శకత్వం వహించగా శ్రీనివాస్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడం చాలా సంతోషం. వర్మ గారికి మరియు ఈ టీం అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. మీరందరూ కూడా ఎవరికి ఎవరైనటువంటి ఈ చిత్రాన్ని చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ఈరోజు బాయ్ క్రియేషన్స్ బ్యానర్ పైన ఎవరికి ఎవరనేసి నేను దర్శకత్వం వహిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనన్నకి ఫస్ట్ థ్యాంక్స్. చాలా సంవత్సరాలు, అంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ దర్శకత్వం చేస్తున్నాను. దాని ముందు ఎన్నో టెలిఫిల్మ్స్ కానీ, ఫిలిమ్స్ కానీ, ఒక ఎడిటర్గా 200-300 చిత్రాలకు ఎడిటింగ్ చేసి, లోకల్గా సింగరేణి కానీ, ఎన్టీపీసీలకు కానీ డాక్యుమెంటరీస్ చేసి, మన ఏరియాలోనే 500 యాడ్స్ కూడా చేసి ఉంది. ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం నాకు దర్శకత్వం ఇచ్చిన శ్రీనన్నకి. తర్వాత ఈ ఏరియాలో ఇప్పటి వరకు నన్ను ఇక్కడే స్థానికుడని అనుకునే వీరందరి ప్రజలు ఆదరించి నన్ను చాలా ప్రోత్సహించిండు. ఈ చిత్రాన్ని కూడా అందరికీ నచ్చే విధంగా చేసి, ఈ ప్రాంతంలోనే నేను దాదాపుగా 36 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే నేను షూటింగ్లు చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ కూడా షూటింగ్ చేయలేదు, ఈ ఏరియా తప్ప ఎక్కడ చేయలేదు. ఈసారి కొంచెం ఒక స్టెప్ ముందుకేసి కొంచెం ఇంకో పెద్ద చిత్రాన్ని కూడా నిర్మించడానికి ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నాను. దీని తర్వాత కంటిన్యూగా చేసి మీ అందరి మనల్ని మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్. ఈరోజు బాయ్ క్రియేషన్స్ పై నరేష్ వర్మ గారు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు తీసిండు. బైరన్పల్లి అని తీసిండు, తిరియాని అని తీసిండు. ఆ అనుభవంతోనే ఈ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎవరికి ఎవరు అనే ఒక మంచి మెసేజ్ ఓరియంటర్, ఇప్పుడు పిల్లలకి ఏదైతే జరుగుతుందో, యువకులు ప్రేమలో పడి తర్వాత కొన్ని లోన్లు అనేవన్నీ ఇవన్నీ తీసుకొని మోసపోకుండా ఇటువంటి జరిగే కథా వృత్తాంతమే ఈ యొక్క సినిమా. దీని ఏంటంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఇక్కడ లోకల్లో కూడా చాలామంది, గోదావరి ఖనిలో కూడా చాలామందికి ఇటువంటివి జరిగినాయి. దాన్నే దృష్టిలో పెట్టుకొని తీయడం జరుగుతుంది. ఇక్కడనే ఈ గోదావరి ఖని ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలలో తీయడం జరుగుతుంది. ఇంకా మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మా డైరెక్టర్ ఎవరికి ఎవరు అనే మూవీలో నేను మెయిన్ లీడ్గా హీరోగా యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ నరేష్ వర్మ సార్ గారికి నేను రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఈ ఫిలింలో ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా మంచి రోల్ ఉంది. యూత్కి ఇప్పుడు యూత్ ఎలా చెడిపోతున్నారు, వాళ్ళ వ్యసనాలు ఏంటివి, వాళ్ళు దేనివల్ల మద్యపానం కానీ, లేదంటే ఈ బెట్టింగ్ షాప్స్ కానీ, లవ్ చేసి మోసపోవడం కానీ, ఇట్లాంటి స్టోరీస్ పైన మేము సినిమా తీస్తున్నాము. కాబట్టి ప్రేక్షకులు ఇది చూసి ఆదరించి మాకు ఎంతో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.